కవిత గారు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అంటే ఇప్పుడు కవిత వర్సెస్ కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు వర్సెస్ సంతోష్ రావు పక్కన నడుస్తా ఉంది. ఎవరికి వారు రాజకీయ ముఖచిత్రం ఉండాలి కాబట్టి ఏదో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కవితమ్మ మా సోదరిమని నేను మిమ్మల్ని మీ ద్వారా వారిని అడుగుతా ఉన్నాను. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏమని పెడతారు? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మీరు పలు ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. మీరు 2014లో అధికారంలోకి వచ్చారు. ప్రజలు ప్రేమతో తెలంగాణ తల్లిని గ్రామ గ్రామన పెట్టుకున్నప్పుడు తెలంగాణ తల్లిని అధికారికంగా హైదరాబాద్ లో నెలకొల్పాలనే సోయి ధ్యాస మీకెందుకు లేకుండా పోయింది? 10 ఏళ్ళు ఎందుకు కాలయాపన జరిగింది? తెలంగాణ తల్లిని 10 ఏళ్ళు ఎందుకు మర్చిపోయినారు? మీరు ఇవ్వలేందుకు గుర్తొస్తా ఉంది? మీరు చేయలేని ఘనమైన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేసి చూపించింది. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం రాగానే తెలంగాణ తల్లి విగ్రహం నడిపోటైనటువంటి సెక్రటేరియట్ పెడతామని మాట ఇవ్వడం, డిసెంబర్ 9న పెట్టి చూపించడం. మీరు 10 ఏళ్ళు చేయలేకపోయినారు. దానికి మొదటగా తెలంగాణ తల్లికి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి, వివరణ కూడా ఇవ్వాలి. ఎందుకు 10 ఏళ్ళు పెట్టలేకపోయినారు? తెలంగాణ తల్లి పెట్టాలనే ధ్యాస మీకు కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ మీ అన్న అయినటువంటి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎందుకు ఆ ధ్యాస లేకుండా పోయింది? 10 ఏళ్ళు మీరు పెట్టరు, వేరే పెడితే పెట్టనియరు. అమ్మ అన్నం పెట్టది, అడక తిననియరు. ఈ చందనంగా మీరు చేయలేనటువంటి తెలంగాణ ప్రజలకి బాకీ ఉన్నటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యోగాల కోసం తెలంగాణ కోరుకున్నాం. మీరు 10 ఏళ్లలో పట్టుమని 50,000 ఉద్యోగాలు ఇవ్వలే. మేము 9 నెలల్లో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ ఘనత కాంగ్రెస్ పార్టీ. ఇలా మీరు ఎన్ని చెప్పినా 10 ఏళ్ల మీ నిర్వాహకం వల్ల నష్టపోయిన తెలంగాణ, ధ్వంసమైన తెలంగాణ, అన్ని రంగాల్లో వెనకబడిన తెలంగాణ, వీటన్నిటి కూడా రిపేర్ చేసే పనిలో మేమున్నాము. డిస్ట్రక్షన్ గురైనటువంటి తెలంగాణని రీకన్స్ట్రక్ట్ చేస్తా ఉన్నాము. ఆర్థిక పరంగాని, అభివృద్ధి పరంగాని, సంక్షేమ పరంగాని మీరు 10 ఏళ్ళు ఏ రకంగా అయితే తెలంగాణ విధ్వంసం చేసి మీరు బాగుపడ్డారో ఆ విధ్వంసమైన తెలంగాణని మేము పునర్వికాసం వైపు తీసుకెళ్తా ఉన్నాము. ఇది గ్రహించుకొని ప్రజాస్వామ్యంలో మీరు ఎన్నైనా రౌండ్ టేబుల్ పెట్టుకోవచ్చు. బట్ మొదటగా తెలంగాణ తల్లిని మీరు 10 ఏళ్ళు ఎందుకు పెట్టలేకపోయినారో ఆ కారణాలు వివరించాలి. పెట్టకపోవడానికి మీరు క్షమాపణ చెప్పాలి. Subscribe us and press the bell icon for more interesting updates.